ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు ఆత్మ కాదు, వాడి. ఎక్కడ చూసా? ఎక్కడ? అయ్యో, చెప్తే ఏం చేద్దాం అనుకుంటావు అమ్మాయి? చెప్తే వెళ్ళి మణి పట్టుకుంటా. చెప్పు. నీకు పిచ్చి పట్టిందా ఏంటమ్మాయి? వాడు ఆత్మగా మారిందే నీ మీద పక్క తీర్చుకోవడానికి. నువ్వే ఎదురుగా వెళ్ళి వాడు ఆత్మకి పలహారం అవుతానంటావేంటి? పిచ్చి నాకు కాదు, నీకు. నీకు పట్టింది. అనవసరంగా టైం వేస్ట్ చేసి వాడు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకు. చెప్పు, ఎక్కడ చూసావు? చెప్పు. ఆత్మ చేతిలో నుంచి తప్పించుకోవాల్సిన నువ్వే నీ చేతిలో నుంచి అది తప్పించుకుంటుంది అంటున్నావు. నీకు మూడిందమ్మాయి. పోయి ఆ మార్చిని రూమ్ లో వెతుకు. నన్ను నమ్మ. వాడు ఆత్మ కాదు. నేను రాను. పిన్ని, పోనీ ఆ మార్చరీ రూమ్ ఎక్కడుందో చెప్పు. చెప్పాను కదా అమ్మాయి, ఎదురుగా ఉందని. వెళ్ళి వెతుకో. నిన్ను అమ్మాయి, అయ్యో అమ్మో, నేను పారిపోతాను. అత్తయ్య, అదేంటత్తయ్య, మీరు గగన్ బావని తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతానన్నారు కదా, ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా, వెళుతూ ఉంటే ఆ అపూర్వ ఎదురైంది. తన నుంచి తప్పించుకొని వెళ్లేసరికి గగన్ రిసెప్షన్ దగ్గర లేడు. సరే రండి. కేపీ, కేపీ, నేను నిన్ను చూశాను. చాలు, ఇక ఈ దాగుడు ముద్దలు చాలు. మరి ఎదగ తలుపుతీ. కేపీ, నిన్నే. తలుపుతీ. నువ్వు నిజంగానే చనిపోయావనుకుని పాపం మీరా తన పసుపు కుంకలు తీసేసింది. కేపీ, నువ్వు పోయావన్న బాధలో నిద్రాహారాలు మానేసింది. కుమిలి కుమిలి ఏడుస్తోంది. తన బాధను చూసి మేం కూడా బాధపడ్డం తప్ప ఓదార్చలేకపోతున్నాం. కేపీ, అలాంటి అమ్మాయికురాల్ని ఎలా మోసం చేయాలనిపించింది? కేపీ, కేపీ, తలుపుతీ. తలుపుతీ కేపీ. నువ్వు బ్రతికే ఉన్నావని అనుమానం వచ్చినప్పటి నుంచే నీకు పిండం పెట్టించి నీ అంతా నువ్వే బయటకొస్తావని ప్లాన్ చేస్తే దాన్ని కల్లోకొచ్చినట్టు క్రియేట్ చేసి మీరాని మరింత పిచ్చిదని చేసావు కదూ. అసలు నీ ప్లాన్ ఏంటి కేపీ? మా దృష్టిలో శాశ్వతంగా చచ్చిపోయి ఆ శారదతో జీవితాంతం కురికేద్దాం అనుకుంటున్నావా?